హైడ్రా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా పేరు మారుమోగిపోతోంది. ముఖ్యంగా హీరో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూలతోయడంతోనే హైడ్రాకి సంబంధించిన విషయాల గురించి అందరికీ తెలిసొచ్చింది. తెలంగాణలో ఒక హోమంలాగా చేస్తున్న దీన్ని లీడ్ చేసే ఐపీఎస్ ఆఫీసర్ ఏవి రంగనాథ్ ఏం చేస్తున్నారు? హైడ్రా లిస్ట్ లో ఇంకా ఎవరి అక్రమ కట్టడాలున్నాయనే డిస్కషన్ సామాన్యుల్లో కూడా జరుగుతోంది. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. హైదరాబాద్ నగరంలోని చింతల్ చెరువులో ఒకే రోజు 50 భవనాలను నేలమట్టం చేశారు. నాసింగి మున్సిపాలిటీ పరిధిలో గండిపేట జలాశయం దగ్గర 20 భవనాలని కూల్చేశారు. కాటేదాన్లో ఒక్క చెరువులో ఆక్రమణలు కూల్చేస్తుండగా స్థానిక ఎమ్మెల్యే అడ్డు వచ్చారు. దీంతో ఆయన్ని సైతం అరెస్టు చేసి మరి హైడ్రా బృందం తమ పని తాము పూర్తి చేసేసింది. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఓఆర్ఆర్ లోపలి విభాగంలో ఉన్న మొత్తం ఆక్రమణల తొలగింపు, రక్షణకు హైడ్రాను ఏర్పాటు చేశారు. దీనికోసం బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు సైతం కేటాయించారు. హైడ్రా కోసం 3000 మంది సిబ్బందిని సైతం నియమిస్తారని, అలాగే ఒక పోలీస్ స్టేషన్ ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటు సిబ్బంది అటు నిధులు ఉండడంతో ఇక హైడ్రాకి అడ్డు అదుపు లేదు, దూకుడుగా వెళ్లిపోతోంది. తెలంగాణలో ఎంతో మంది అధికారులు ఉన్నా హైడ్రాను లీడ్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఏవి రంగనాథ్ ను కమిషనర్ గా ఎన్నుకున్నారు. అసలు ఎవరి ఏవి రంగనాథ్? ఆయనకి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, డబ్బున్న వాళ్ళు అంటూ తేడా లేదు. రంగనాథ్ మొదట చెరువుల ఆక్రమణపై సమగ్ర అవగాహన కోసం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి శాటిలైట్ చిత్రాలను తెప్పించుకున్నారు. ఆక్రమణల తీరుని నిపుణులతో అంచనా వేయించారు. మొత్తం ఒక లిస్ట్ ని ఆల్రెడీ ఆయన డిసైడ్ చేశారు. అసలు ఏం లిస్ట్ అది? ఎవరి రంగనాథ్? అసలు పేరు ఆవుల వెంకట రంగనాథ్. పుట్టిన ప్లేస్ నల్గొండ. సుబ్బయ్య, విజయలక్ష్మి దంపతులకు అక్టోబర్ 22, 1970లో జన్మించారు. హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన రంగనాథ్ గారు ఆ తర్వాత గుంటూరులో 10వ తరగతి వరకు చదివారు. ఇంజనీరింగ్ హైదరాబాద్ లోనే పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి తర్వాత ఐడిబిఐ బ్యాంకులో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత ఆయనకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేటువంటి లక్ష్యంతోనే గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. ఇక గ్రూప్ 1 పరీక్షలో స్టేట్ 13వ ర్యాంక్ సాధించారు. అలా 1996 బ్యాచ్ లో డిఎస్పీ ర్యాంకులో స్థిరపడిన రంగనాథ్ గారికి 2000 సంవత్సరంలో గ్రే హౌన్స్ అసాల్ట్ కమాండర్ గా మొదటి పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత కొత్తగూడెం డిఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడ 2003 వరకు పనిచేశారు. ఆ తర్వాత ఒక ఏడాది పాటు వరంగల్ జిల్లా నర్సింగ్పేట డిఎస్పీగా 2004లో ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో పనిచేశారు. నిజంగా ఇప్పుడు ఆయన పేరు చెబితే హైదరాబాద్ లో రియల్టర్ల గుండెలు దడదడా వణిగిపోతోంది. ఖమ్మం ఎస్పీగా పనిచేసి 2014లో అక్కడి నుంచి నల్గొండకు బదిలీ అయిన రంగనాథ్ ఇప్పుడు హైడ్రా చీఫ్ గా తన మార్కు చూపిస్తున్నారు. హైదరాబాద్ చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి చుక్కలు చూపిస్తున్నారు. విజయవాడలో పనిచేస్తున్నటువంటి టైంలోనే అయేషా హత్య కేసుకు సంబంధించి ఛేదించి సంచలనం సృష్టించారు. మరి ఆ టైంలోనే ఆయనకి సంబంధించిన ఆ గట్స్ చూసి ఖమ్మం ఎస్పీగా ఉన్నప్పుడు భూ కబ్జాలకు సంబంధించి ప్రత్యేకంగా నియమించారు. వాటిపై ఆయన ఉక్కు పాదమే మోపారు. ఆ తర్వాత ఖమ్మం నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రంగనాథ్ హైదరాబాద్ లో ఎన్నో రకాలైన మార్పులు తీసుకొచ్చారు. పలు ప్రాంతాల్లో సిగ్నల్స్ తీసేసి యూటర్న్స్ ఏర్పాటు చేయించారు. ముఖ్యంగా మలక్పేట రైల్వే బ్రిడ్జ్ కింద రోడ్డు విస్తరణలో కూడా ఆయన చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమార్కులపై నిజంగానే ఒక ఉక్కుపాదం మోపిన రంగనాథ్ కు పాలాభిషేకాలు చేశారంటే నిజంగా ఎంత గొప్ప పనో కదా. నర్సింగ్పేటలోను వైఎస్ షర్మిల గొడవల తర్వాత కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నల్గొండ 10వ తరగతి పేపర్ లీకేజ్ లో బండి సంజయ్ అరెస్ట్ తో మరోసారి సంచలనాన్ని క్రియేట్ చేశారు.
ఇలా ప్రతి ఒక్క కేసులే కాదు, అందరూ భయపడే గంజాయి స్మగ్లర్స్ కి కూడా కంటి మీద కునుకు లేకుండా చేశారు రంగనాథ్. ఏఓబిలోనూ ఎంతో కీలకంగా వ్యవహరించారు. అయేషా, అమృత ప్రణయ్ కేసులోనూ రంగనాథ్ ఎవరికి ఏ ప్రలోభాలకి లొంగకుండా తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎలక్షన్ కమిషన్ రంగనాథ్ ను హైదరాబాద్ కి బదిలీ చేయగా రేవంత్ సర్కార్ కొత్తగా క్రియేట్ చేసిన హైడ్రాకు రంగనాథ్ గారు లాంటి డైనమిక్ లీడర్ నే చీఫ్ గా నియమించింది. ఇప్పుడు ఇది ఆయన కథ.